పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారనే విషయాలు తెలుసుకుందాం. ఈ 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకునే కీలకమైనటువంటి 10 రోజులు. ఈ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ప్రధానంగా తీసుకుంటే ధనము, కుటుంబము, ఉద్యోగము, లాభాలు, ప్రేమ, ఆరోగ్యము, భాగస్వామ్యము, ఆధ్యాత్మికత వంటి ముఖ్యమైనటువంటి అంశాలలో ఎక్కువగా ప్రభావం చూపబోతుంది. కారణం ఏమిటంటే వృశ్చిక రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడి యొక్క 8వ స్థాన సంచారం అనేటటువంటిది యోగాన్ని ఇవ్వదు. రాశ్యాధిపతి కనుక 8వ స్థానంలో సంచరిస్తున్నట్లయితే దాని వలన మనస్సు ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న ఆందోళన కలిగిస్తుంది. ఊహించని విధంగా, ఊహకందనటువంటి విధంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఏదైనా కొన్ని సందర్భాలలో రుణాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటిదాకా చాలా సీక్రెట్గా, రహస్యంగా ఉంచినటువంటి విషయాలన్నీ కూడా ఒకసారిగా బయటకు వచ్చేసే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో తొందరపాటు చర్యలు వద్దు. ఎవరో ఏదో చెప్పారని పెట్టుబడి పెట్టడం లేదా పత్రాలు చదవకుండా సంతకాలు చేయటం వల్ల ఇబ్బందులు పడతారు. మరి 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు వృశ్చిక రాశి వారి యొక్క అదృష్టానికి పెద్ద పీట వేస్తాడు. ఇది పెద్ద బలం. భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే వృశ్చిక రాశి వారికి ఒక రక్షణ కవచం లాగా మారుతుంది. దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, గురువులు, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదము, ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలు, విదేశీ అవకాశాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పాలి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఒక పని ఒక ముఖ్యమైన వ్యక్తుల ద్వారా ముందుకు వెళ్తుంది. 10వ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, కేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఉద్యోగపరంగా మీ ప్రతిష్టను పెంచాలని చూస్తుంది. బుధుడు ప్రధానంగా తెలివికి, కమ్యూనికేషన్కి, వ్యాపార నైపుణ్యాన్ని ఇస్తాడు. కానీ కేతువు యొక్క కారణం చేత ఉద్యోగం చేస్తున్న మనస్సులో ఏదో చిన్న అలజడి కలుగుతూ ఉంటుంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచన చేసేటటువంటి వారికి కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రము ఖచ్చితంగా అహంకారాన్ని దూరంగా పెట్టాలి. 11వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఇది మీకు చాలా చక్కని స్థానం అని చెప్పాలి. ఆదాయం పెరుగుతుంది, లాభాలు పెరుగుతుంటే అన్ని రకాలుగా అనుకూలంగా మారుతుంది. ప్రధానంగా తీసుకుంటే 4వ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావం కారణంగా ఇల్లు, వాహనాలు, ఆస్తి, కుటుంబ ప్రశాంతత మొదలైన విషయాల్లో కొద్దిగా అస్థిరత కనిపిస్తూ ఉంటుందని చెప్పాలి. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 5వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో చాలా అనుకూలత పెరుగుతుంది. ప్రేమలో ఉన్నటువంటి వారు నిజంగా బంధం బలపరుచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితం వస్తుంది. ఊహాజనితపరమైనటువంటి విషయాలలో పెట్టుబడులు పనికిరావు. మరి ఇక్కడ మనం వృశ్చిక రాశి వారికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందని తీసుకుంటే మీ జన్మ వృశ్చిక రాశి వారికి 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 2:50 వరకు ఉండేటటువంటి సమయంలో మీ జన్మరాశిలోనే, మీ రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ప్రధానంగా మారుతూ ఉంటాయి. అంటే మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలనే ఒక ప్రశ్న కూడా తలెత్తే అవకాశం ఉంది. చాలా కాలంగా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి ఒక విషయం గురించి ఒక స్పష్టత అనేది కలుగుతుంది. ఉద్యోగంలో మార్పు చేయాలా, సంబంధాన్ని కొనసాగించాలా, డబ్బు ఎక్కడ పెట్టాలనేటటువంటి విషయాల్లో మనస్సులో బలమైన ఆలోచనలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీ జన్మరాశిలో సంచరించే చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత భావోద్వేగాలను లోతుగా చేస్తాడు. చిన్న మాట పెద్ద విషయంగా మారుతుంది అని చెప్పాలి. అంటే చిన్న మాట పెద్ద విషయంగా తీసుకోకండి. ఎవరైనా మీకు స్పందించకపోతే వెంటనే వాళ్ళకు నా మీద గౌరవం లేదు అనే నిర్ణయానికి రాకండి. ఈ సమయంలో ముఖ్యంగా మీకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. శివారాసన చాలా మంచిది. 22వ తేదీ మధ్యాహ్నం
2 గంటల 50 నిమిషాల నుంచి 25వ తేదీ ఉదయం 3 గంటల 36 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ధనస్థితిలో చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటి, అంటే 2వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఆర్థిక పరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటుంది. మీ మాటే మీకు లాభాలను కూడా తీసుకొచ్చి పెడుతుంది. కొంచెం కోపం తగ్గించుకోవటం చాలా మంచిది. ఏదన్నా అంటే పెద్ద పెద్ద వస్తువులు కొనుగోలు చేయడానికి నిజంగా అవసరమైన సమయం, అంటే అనుకూలమైన సమయం అని చెప్పాలి. 25వ తేదీ ఉదయం 3 గంటల 36 నిమిషాల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ధైర్యము, ప్రయత్నము, కమ్యూనికేషను, ప్రయత్నాలు, తోబుట్టువులు ప్రధానంగా కనిపించేటటువంటి దశ అని చెప్పాలి. ఈ 2 రోజుల్లో మీరు అనుకున్నటువంటి పని ప్రారంభించడానికి ధైర్యం వస్తుంది. అంటే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కూడా మీకు తెలుస్తుంది అని చెప్పాలి. ఇక్కడ 25వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో అసలు నేను చెయ్యలేనేమో అనేటటువంటి మాట మీ నోట్లో నుంచి రాకుండా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా గణపతి ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం మంచి ఫలితాలు పొందుతారు. 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాల నుంచి 29వ తేదీ రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు ఉండే సమయంలో ఇది మీకు కంప్లీట్గా ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో రిపేర్లు కానీ, వాహనాలు రిపేర్లు కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే రాహు కూడా 4వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని నిర్ణయాలు తీసుకొని అకస్మాత్తుగా వాటిని మార్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే బయటి ప్రపంచాన్ని గెలిచినా ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ విజయం అసంపూర్ణమే అనేటటువంటి భావన ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఈ రాశి వారికి చాలా మంచిది. 29వ తేదీ రాత్రి 9 గంటల 45 నిమిషాల నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే అన్ని రకాలుగా బ్రహ్మాండమైనటువంటి ఆల్రౌండ్ గోల్డెన్ టైమ్గా ఈ రోజులు ఉండబోతున్నాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఒక ముఖ్యమైన విషయం కూడా బయటపడుతుంది. ఎవరైనా మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకునే భావన కూడా మీరు బలంగా పెరుగుతుంది. వివాహం గురించి ఆలోచన చేసేవారికి అది కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. విద్యార్థులు చదువు మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి అనుకూలంగా మారుతుంది. కానీ 5వ స్థానంలో శని యొక్క సంచారం కూడా ఉన్నటువంటి కారణం చేత పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలో ఓపిక అనేటటువంటి చాలా అవసరం. ఖచ్చితంగా ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా సోమవారం శివుడిని ఆరాధన చేయడం, మంగళవారం రోజున ఖచ్చితంగా హనుమత్ ఆరాధన చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా చాలా మంచిది. ఇక ప్రధానంగా చెప్పాలంటే 29వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటివి రాశి వారికి పనికిరావు. ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పేటటువంటిది ఏమిటంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీ రాష్ట్రానికి 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రతికూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు, వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పిన ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలత పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి ఫలితాలు. శుభం.